నమస్తే సార్. నమస్తే అమ్మ. సార్ నేను ఇప్పుడు అడిగే క్వెషన్స్ ఏంటంటే ప్రతి ఒక్కరి ఇళ్లల్లో గూడా ఉండేవి ఉంటాయి గూడా. అవేంటంటే ఇప్పుడు ఒక గర్భంతో ఉన్న మహిళ పొట్ట పొడవుగా ఉంటే అబ్బాయని, రౌండ్‌గా ఉంటే అమ్మాయని, ఇంకోటి మదర్ వచ్చేసి తెల్లగా ఉంటే అమ్మాయి, ఆ! నల్లగా అందంగా అయిపోతే ఉంటే అబ్బాయి. అవును. చాలా ఉంటాయి గదా సార్. ఇంకొకటి ఆ! ఈ మూడో నెలలో మీరు గుడికెళ్ళినా, లేకపోతే ఆ! పుట్టెంటుకలు తీయించుకున్నా అబార్షన్ అవుతదని ఇలా చాలా నమ్మకాలున్నాయి సార్. అవునవును. ఒక్కొక్కరికి ఒక్కోటి. అసలు ఇవన్నిటికి ఆ! సైంటిఫిక్‌గా మీరేం జెప్తారసలు? అవునవును. మీరు చెప్పే వాటితో పాటు వాంతులు ఆ! ఎక్కువైతే యెస్. అబ్బాయని, వాంతులు తక్కువైతే అమ్మాయని, ఇలా అనేక అపోహలు ఉన్నాయి. అయితే ఇంకొకటి గోరింటాకు గురించి గూడా జెప్తారు సార్. అవునా! గోరింటాకు అబ్బో! బెట్టుకుంటే ఆడపిల్ల పుడుతుంది. పెట్టుకోండి. అవును. అయితే ఈ ప్రిడిక్షన్స్ అనేటివి గర ప్రెగ్నెన్సీ స్టార్ట్ అవ్వడంతోనే స్టార్ట్ అయితాయి. నాకు తెలిసి ఒక తమిళనాడులో ఒక ఏరియానే ఉంది. అంటే ఆ ఏరియాకెళ్ళి అమ్మాయి, అబ్బాయిని కనుక్కోవడానికి వెళ్తారు ప్రత్యేకంగా. వాళ్ళు ఎళ్ళిన వాళ్ళందరికీ ఒకటే జెప్తారు. మీకు అబ్బాయే అని జెప్తారు. ఓకే. సో, 50 మందికి అమ్మాయి పుట్టినా, 50 మందికి అబ్బాయి పుడతారు. అమ్మాయి పుట్టిన వాళ్ళు తిట్టుకుంటారు. అబ్బాయి పుట్టిన వాళ్ళు మళ్ళా ఇంకొక 50 మందికి అరే! మాకు చెప్తారు. కరెక్ట్‌గా జెప్పారు అని జెప్తారు. అలా వాళ్ళది బిజినెస్ బ్రహ్మాండంగా జరుగుతుంది. అంటే ఇక్కడేందంటే, ఈ ఉత్సాహము, ఉత్సుకత ఎప్పుడూ ప్రెగ్నెన్సీ దగ్గర ఉంటుంది. అయితే అమ్మాయా, అబ్బాయా అని చెప్పగలగడం ఈ సింప్టమ్స్‌తో కుదిరేది గాదు. ఇది హార్మోనల్ చేంజెస్ వల్ల జరిగేటివే తప్ప ఒక అమ్మాయి కొద్దిగా ఆహ్, అందంగా కనపడినా, లేకపోతే రౌండెడ్ బా పొట్టతో ఉంటే అమ్మాయని, లేదు మొటిమలు అలా ఇలా వచ్చి లేదా కొద్దిగా పొడువుగా ఉన్న పొట్టతో ఉంటే అబ్బాయని, ఇలాంటి అపోహలు అవన్నీ గూడా ఎదుటి వాటిలో గూడా వాస్తవం లేనే లేదు. గోరింటాకుతో లేదు, దేనితో లేదు. ఓకే. అయితే దాన్ని కనుక్కునే దానికి ఒకే ఒక అవకాశం అల్ట్రాసౌండ్ ద్వారా ఉంది. కానీ అది మనము చట్టబద్ధంగా దాన్ని నేరంగా చెప్తారు. ఎందుకంటే మనకు ఫీమేల్ ఫీటిసైడ్ అంటే భ్రూణ హత్యలు అంటాము. హ్మ్. అంటే గర్భంలో నుంచి రాకముందరే అమ్మాయి మీద అమ్మాయి అయితే తీసివేయడం అనే దాని మీద జరగడం చట్టం చేయబడింది. కాబట్టి ఆ ఉత్సాహము అమ్మాయా, అబ్బాయా అనే దాని మీద అలానే ఉండనియండి. ఓకే. 9 నెలల వరకు వేచి చూసి ఆ ఎక్సైట్‌మెంట్, ఆ థ్రిల్ వాళ్ళు అనుభవించడమే కరెక్ట్ అని నా అభిప్రాయం. ఇంక వాళ్ళ పరీక్షలు వాళ్ళు జేసుకొనివ్వాలంతే. అపోహలనేటివి ఎక్కడైతే ఎక్స్‌పెక్టేషన్స్ ఉంటాయో అక్కడ అపోహలుంటాయి. అయితే ఈ అపోహల వల్ల మనకు సమాజానికి గానీ, ఆ తల్లికి గానీ, బిడ్డకి గానీ హాని కలగనంత వరకు పర్లేదు. హ్మ్. కానీ దాంట్లో మితిమీరి మనము దానికి ఒక స్కానింగ్ చేసి కనుక్కోవాలని డాక్టర్‌ని ఒత్తిడి చేయడం, దానికోసం అమ్మాయిని తిప్పడం, లేదు మాకు వారసుడే ఉండాలి అని అట్లా చట్టాన్ని అతిక్రమించడం అనేది మంచిది కాదు. అంటే ఇబ్బంది పెట్టని అపోహ పర్లేదు. అపోహల నుంచి బయటకొచ్చినా పర్లేదు, రాకపోయినా పర్లేదు. కానీ ఈ అబ్బాయి పుడితేనే ఆ అమ్మాయికి వాల్యూ ఇవ్వడం, లేకపోతే వాల్యూ ఇవ్వకపోవడం అనేది కరెక్ట్ కాదు. ఇంకొకటి సార్ ఇప్పుడు చాలా మంది పల్లెటూర్లలో ఏం జేస్తారంటే పసర మందులు తీసుకుంటారు. అవును. ఇది అసలు కరెక్ట్ అని అంటారా? అదేమన్నా అవుతదంటారా? అంటే ఈ పసర మందు ఆ! తాగితే మీకు అబ్బాయి కావాలితే అబ్బాయి, అమ్మాయి ఆ! కావాలితే అమ్మాయి. ఆ! పల్లెటూర్లలో ఇప్పటికి ఉన్నాయి ఇప్పటికీ సార్ అవి. ఉన్నాయి. అదే ఇట్లాంటి వాటి కోసమే మీడియా, మీరు వాళ్ళు గానీ, మేము గానీ, మనం ఈ అవగాహన కోసమే ఈ చర్చలు మనము వ చెప్తున్నాం. ఈ వ ప్రజలు దీనివల్ల బెనిఫిట్ కావాలని. ఏటి వల్ల గూడా మనకు అమ్మాయి, అబ్బాయిని తెలుసుకునే దానికి ఏమీ అయితే లేదు. ఏ పసరు వల్ల అమ్మాయిగా ఉండేది అబ్బాయిగా మారిపోవడం అనేది జరగదు. అది మీకు అమ్మాయి గావాలా, అబ్బాయి గావాలనేది మనకంటే బాగా భగవంతుడికి తెలుసు. ఈ ఈ ఇంట్లో అమ్మాయి పుడితే మంచిది, మీకు మంచిది, ఆ అమ్మాయి పుట్టబోయే ఆ బిడ్డకు మంచిదని అనుకుంటేనే దేవుడు మనకిస్తాడు. అంతే తప్ప ఈ పసరు వల్ల, దేనివల్ల అవి ఏ రకమైన టెస్టులు చేయనివి. వాటిలో ఏముందో మనకు తెలియనివి. సో, దాని ఎఫెక్ట్ మన బిడ్డ మీద పడొచ్చు, వాళ్ళ మీద పడొచ్చు. కాబట్టి అటువంటి పిచ్చి పిచ్చివి మనం మానాలి. అది అపోహ ఎక్సైట్‌మెంట్‌కి సంబంధించి ఏ హాని చేయనంత వరకైతే పర్లేదు గానీ, ఇటువంటి హాని చేసేటివైతే మేము డాక్టర్లుగా ఖచ్చితంగా వద్దనే చెప్తాం.